నమస్కారం ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలను 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతారని, అలాగే వైద్యుల కొరత లేకుండా ఖాళీ పోస్టులు అన్ని భర్తీ చేయడం జరుగుతుందని వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి డాక్టర్ శేష్ కుమార్ అన్నారు. అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలను గురువారం డీసీ శేష్ కుమార్ తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్ విభాగంలో రోగులకు కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకొని ఆపరేషన్ థియేటర్, ఈసీజీ రూమ్ పరిశీలించారు. అనంతరం వైద్యశాల వైద్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీ శేష్ కుమార్ మాట్లాడుతూ, సాధారణ తనిఖీలో భాగంగా అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారని, ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నారని, అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలలో ప్రస్తుతం 30 పడకలతో ఉందని, 50 పడకలుగా ఆధునీకరణ చేసే వైద్యుల కొరత అనేది ఉండదన్నారు. రాష్ట్రీయ, జాతీయ రహదారులు అద్దెంకి సమీపంలో ఉండటంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తారన్నారు. నేను డాక్టర్ శేష్ కుమార్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్. అంటే మనం సెకండరీ హెల్త్ కేర్ ఇస్తుంటాము. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన హాస్పిటల్కి పేషెంట్స్ వచ్చి ఇక్కడి నుంచి సర్వీసెస్ అందుకుంటారు. ఈ సర్వీసెస్లో భాగంగా మనం ఇది కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంటే సామాజిక ఆరోగ్య కేంద్రం, 30 బెడ్ల హాస్పిటల్ అద్దంకి. దీంట్లో మనకి ఒక గైనకాలజిస్టు, ఒక పెడియాట్రిషియను, ఒక ఎనస్థెటిస్టు, ఒక జనరల్ సర్జను, జనరల్ ఫిజిషియను ఉంటారు. అలాగే డెంటల్ డాక్టర్ గారు ఉంటారు. వీటి ద్వారా మనం బేసిక్ మెడికల్ సర్వీసెస్ ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. దీనికంటే ఇంకా పెద్ద ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వీటి హైయర్ సెంటర్కి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తాం కేసులు. ఇందులో భాగంగా మెయిన్గా తల్లి పిల్లల సంక్షేమం అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశంతో ఈ అరేంజ్ చేయటం అయింది. దీంతోపాటు జనరల్ డిసీజెస్ లైక్ ఫీవర్ కానీ, సీజనల్ డిసీజెస్ కానీ, లేకపోతే ఈ మధ్య కొత్తగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇనీషియల్ ట్రీట్మెంట్ ఇస్తానికి స్టెమీ ప్రోగ్రామ్ ద్వారా ఇంజక్షన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అతను చెస్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్ని కార్డియాక్ కేర్ సెంటర్కి రిఫర్ చేస్తాము. ఈ విధంగా ప్రమాదం అంటే చనిపోవటాన్ని, అది హార్ట్ అటాక్ ద్వారా చనిపోవటం అనే దాన్ని మనం తగ్గిస్తున్నాము. తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ వాళ్ళు కార్డియాలజీ యూనిట్లో తీసుకుంటారు. ఈ విధంగా మనం బేసిక్ సర్వీసెస్ అంటూ స్పెషలిస్టులతో ఇవ్వడం జరుగుతుంది. అప్గ్రేడ్ చేయడానికి ప్రపోజల్స్ పంపిస్తున్నాం. మనం 50 బెడ్ హాస్పిటల్ కింద ప్రపోజల్స్ పెడుతున్నాము. దీని ద్వారా జరిగేది ఏమిటంటే, మనకి ఇక్కడికి ఇప్పుడున్న డాక్టర్లతో పాటు కంటి డాక్టర్ గారు కానీ, ఎముకల డాక్టర్ గారు కానీ, మరియు చెవి ముక్కు గొంతు డాక్టర్ గారు కూడా శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా మనకి ఇక్కడ సేవలు అవసరం అని చెప్పి ఇన్సిస్ట్ చేసి ఆ రికార్డు పెట్టి మనం ప్రపోజల్స్ పంపిస్తున్నాము. మన మినిస్టర్ గారు కూడా నిన్న పరిచయ కార్యక్రమంలో బాపట్లలో కలిసినప్పుడు కూడా విన్నపం చేశాము. ఆయన మనకి ఫేవరబుల్గానే స్పందించి చేస్తామని కూడా అన్నారు. ట్రామా కేర్ సెంటర్ కూడా ఒకటి ప్రపోజల్స్ పెడదామని చెప్పాము. ఇంతవరకు ఏది ఇవ్వలేదుగా, ఎందుకు వచ్చింది తీస్తారు. యావరేజ్ ఏది ఇంతవరకు స్టేట్మెంట్ రాలేదా పంపిస్తున్నారా? కట్టట్లేదు రైట్ అన్నీ ఉన్నాయి సార్. బాక్సెస్ మీద
ప్రతి ఒక్కరు ఒకరిని లేదా మరొకరిని కాన్పులు కావాలని, అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు దేశ జనాభా కోసం పిల్లలను కనవద్దని, జనాభా పెరుగుదల నియంత్రణకు ప్రజలు సహకరించాలని డాక్టర్ మనోజ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా గురువారం ఏఎన్ఎం ఆశా వర్కర్లచే అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా డాక్టర్ జయసింహ, మనోజ్, హరికృష్ణ పాల్గొన్నారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ మాట్లాడుతూ భారతదేశ జనాభా దాదాపు 135 కోట్లకు పైగా ఉందని, ప్రపంచంలోని ఇండియాలో జనాభా సంఖ్య రెట్టింపు అన్నారు. జనాభా నియంత్రణకు దేశ ప్రజలందరూ ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉందని, కాన్పు సుమారు 3 సంవత్సరాలు అయినా గ్యాప్ ఉండేలా చూసుకోవాలన్నారు. జనాభా దినోత్సవ సందర్భంగా ఉత్తమ సేవలు అందించినందుకు గాను మోరేపల్లి పిహెచ్సి ఎంపీహెచ్ఓ నాగేశ్వరరావుకు ఉత్తమ సేవా పురస్కారం బాపట్ల జిల్లాలో డిఎంహెచ్ఓ చేతుల మీదుగా అందుకోగా సిబ్బంది అభినందించారు. వరల్డ్ పాపులేషన్ డే ప్రపంచ జనాభా దినోత్సవం కదా. మన క్లాస్ ఉంది ఇప్పుడు, మన క్లాస్ కెపాసిటీ 40 మంది. ప్లీజ్ ద నైస్. మన క్లాస్లో 40 మంది కూర్చున్నారు. 40 మందిని కరెక్ట్గా బెంచీలు ఉన్నాయి. కరెక్ట్గా ఒక్కో బెంచీకి 2 కూర్చున్నారు కదా. ఈ బెంచీలో 2 కూర్చున్న బెంచీలో కొన్ని 4 కూర్చోబెట్టాను, మీకు ఎలా ఉంటుంది కదా. అలాగే 40 మంది ఉన్న మన క్లాస్లో 60 మందిని కూర్చోబెట్టే క్లాస్ ఎలా ఉంటుంది అంటే, ఎంత అవసరమో అంతవరకే పరిమితం అయితే మనకి హాయిగా ఉంటుంది కదా. పాఠం వినడానికి బాగుంటుంది, కూర్చోవడానికి బాగుంటుంది, రాసుకోవడానికి బాగుంటుంది, మాట్లాడుకోవడానికి బాగుంటుంది, అల్లరి చేయడానికి బాగుంటుంది, టీచర్ వచ్చినప్పుడు డీసెంట్గా ఉండటానికి కూడా బాగుంటుంది. అదే 60 మంది ఉన్నారనుకో, దాని కెపాసిటీ ఏమైంది అక్కడ తెలియదు. దానివల్ల ఆ క్లాసు డిస్టర్బెన్స్ ఉందా లేదా, నష్టమా లాభమా? జనాభా పెరుగుదల వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. స్థలం ఎక్కువ కావాలి, ఆహారం ఎక్కువ. ఇంట్లో మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు అమ్మకి, 2 పిల్లలు ఉన్నారు ఇంకొక అమ్మకి. అదే భోజనం 1 కేజీ చికెన్ అనుకో, 2 పిల్లలు ఉన్నాడు బాగా తినగలరా, 4 పిల్లలు ఉన్నాడు బాగా తినగలరా? ఎందువల్ల తినగలరు? తక్కువ మంది కాబట్టి వాళ్ళమ్మ ప్రశాంతంగా 2 వద్దు వద్దున ఇంకొంచెం తిన్నా ఇంకొంచెం తిన్నమ్మని పోతే పెట్టగలరు. వాళ్ళు 4 ఉన్నారు, కొంచెం సర్దుకమ్మ, అక్కకు పెట్టాలి, తమ్ముడు పెట్టాలి, అక్కలు పెట్టాలని అదే చికెన్ సర్దాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ మంది ఉంటే పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోగలరు, మంచి ఆహారాన్ని కూడా తీసుకోగలరు, ప్రశాంతంగా మీ మీద కాన్సన్ట్రేషన్ కూడా తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది. ఉండదా కదా? ఉంటుంది. అలాగే ఇల్లు అయినా సరే, స్థలమైనా సరే, చదువు 2 పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళని మంచి చోట బాగా చదివిస్తారు. మన పాఠశాలలో అయితే ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ బాగుంది. ఆ పై ఎడ్యుకేషన్ పోవాలంటే వాళ్ళు తీసుకొచ్చుకున్న ఆ డబ్బులు పొదుపు చేసుకుని 2 కూడా బాగా చదివించగలరు, మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోగలరు. అదే 4 బిడ్డలు ఉన్నారనుకో, 4 బిడ్డలకు సమానంగా విద్య అందించగలరా? అవగాహన కల్పించడం మనందరి బాధ్యత. కాబట్టి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ దగ్గర నుంచి కొత్తగా పెళ్ళైన జంటలు, వీళ్ళని ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి తగిన మెథడ్ ఏంటి, కాంట్రసెప్షన్కి సంబంధించి గర్భ నిరోధక టాబ్లెట్స్ కానీ, మాత్రలు కానీ, ఇతర మెథడ్స్ ఏమున్నాయి, బ్యారియర్ మెథడ్స్ లైక్ కాండోమ్స్, ఇంకా ఇతర మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అనేది ముందు వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళకి ఎటువంటి మెథడ్స్ సెట్ అవుతాయి. అండ్ ఈ స్పేసింగ్, ఒక కాన్పుకి ఇంకో కాన్పుకి మధ్య గ్యాప్ అనేది చాలా ముఖ్యం. సో దీనికోసం మనం కాపర్ టీ లూప్స్ని ఇన్సర్ట్ చేయడము, డెలివరీ అయిన వెంటనే కాపర్ టీ ఇన్సర్ట్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ వెంటనే రాకుండా ఉంటుంది. అండ్ ఈ 3 years ఆఫ్ గ్యాప్ అనేది ఎందుకు చెప్పారు అంటే, కాన్పుకి మధ్య సో తల్లి ఎదుగుదల, బాడీ కూడా తయారవ్వాలి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి, బేబీ డెవలప్మెంట్కి కానీ గ్యాప్ 2 to 3 years గ్యాప్ ఉంటే బెటర్ అవుట్కమ్ అనేది ప్రెగ్నెన్సీ డెలివరీ పరంగా, బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కానీ చాలా తోడ్పడుతుంది. అండ్ ఈ పాపులేషన్ ఎక్స్పోజర్, జనాభా పెరుగుదల ఎందుకు ఒక కంట్రోల్ అనేది పెట్టాలి అని అంటే, ప్రతి దేశంలోనూ 3 కేటగిరీస్ ఉంటాయి జనాభాలో: పిల్లలు, మధ్య వయస్కులు అండ్ వృద్ధులు. ఎకానమీ పరంగా మన
దేశ ఆర్థిక వ్యవస్థలో మిడిల్ ఏజ్ పాపులేషన్, మధ్య వయస్కులు ఎర్నింగ్ క్యాపబిలిటీ కలిగిన వ్యక్తులుగా మనందరికీ తెలుసు. సో వాళ్ళే జాబ్ హోల్డర్స్ కానీ కుటుంబంలో వాళ్ళు సంపాదించే వ్యక్తులు అండ్ తలసరి ఆదాయం అంటారు. మన కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉంటారో వాళ్ళకు వచ్చి ఇన్కమ్ సంపాదన తెలియని ఆనందం. దేశంలో అక్షరాస్యత ఉంటేనే దేశాభివృద్ధి ఉంటుంది. జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం, బాంకుల మధ్య తల్లి పిల్లల ఆరోగ్యం, పరిమితి లేని ఆనందం. దేశంలో అక్షరాస్యత ఉంటేనే దేశాభివృద్ధి ఉంటుంది. జూలై 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం. చిన్న కుటుంబం, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, త్రాగునీరు కాచి చల్లార్చి తాగాలని, వాటిలో శానిటేషన్ లోపాలు ఉంటే తక్షణమే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని 7, 13 వార్డుల్లో గురువారం సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సచివాలయం సిబ్బంది కలిసి పర్యటించి వార్డుల్లో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో త్రాగునీరు సరఫరా అవుతున్నాయో లేదో విచారించి డ్రైనేజీలను పరిశీలించి పూడికతీత పనులు చేయించాలని ఆదేశించారు. రోడ్ల వెంబడి ఉన్న చిల్లా చెట్లు తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఖాళీ స్థలంలో చిల్లా చెట్లు పెరిగి ఉంటే స్థలం ఎవరిదో గుర్తించి నోటీసులు జారీ చేయాలన్నారు. గుండ్లకమ్మ తీయటం వలన మట్టిగా వస్తున్నాయని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. గుండ్లకమ్మ నీరు త్రాగేవారు కాచి చల్లార్చి తాగితే డయేరియా వంటి వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయని కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. చాలా వాటికి పక్కకి చేస్తున్నారు చాలా వాటి చాలా రోజులు మరి అందరం రమ్మాలండి, వేస్తున్నానండి, రాస్తున్నానండి. మేము అందరం రాసిస్తే అప్పుడు వెళ్తుంది. లేదంటే ఇక్కడ మళ్ళీ మా స్థలం ప్రవకని మా స్థలం ప్రవకని రానట్లేదని వాళ్ళు ఇచ్చేస్తారు. దాని బాగాలేదు కదా. అది దారుణం. 15 రోజుల దాకా ఎండది సార్. అక్కడ మళ్ళీ దోమలు అల్లాడిపోతున్నారు సార్ అని వాళ్ళు చెప్పారు. చెప్తే సార్ అన్నారు కోర్టుది తీసేద్దాం, అసలు మన సంబంధం లేకుండా మన మున్సిపాలిటీ వరకు వాళ్ళని అడిగేసి వాళ్ళు అంచు తీసేద్దాం. ఇక్కడ వరకు ఉన్నాను సార్. ఏమన్నా ఐడియా ఉందా నీకు? స్థలం మొత్తం వాళ్ళదా? వచ్చిందా మున్సిపాలిటీ ప్లేస్? లేదా ఆయన పిలిపించి మాట్లాడదాం. ఇదేమన్నా ఐడియా ఉందా? అవును. మా ఏంటి సమస్య ఇక్కడ? ఇదే ఈ రోడ్డు మాకు ఇబ్బంది లేదు, చాలా ఇబ్బంది అయిపోయింది. బాగా ఇబ్బంది పంపించి మీరు డిస్ప్లే ఇక్కడ మాత్రం కాస్త అది వేపించండి. రాసుకున్నారు. నేను ఆ పెద్ద చెప్పాను, మా ఇంట్లో 2 సిమెంట్ బస్తాలు గట్టున్నాయి తెప్పించుకోను. మీరు ఎవరు రాకపోతే నేనే చేస్తాను. బస్తాలు అవి కూడా తెచ్చి నేను ఆడేయమంటారు. ఇస్తానని చెప్పా. 2 బస్తాలు గట్టున్నాయి, అవి తెచ్చేసుకోమని చెప్పాను. పని చేయడం కదా, కాస్త ముందు స్టెప్ వస్తుంది.
వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు వచ్చే అవకాశం ఉందని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు అన్నారు. డెంగ్యూ వ్యాధిపై గురువారం కేఆర్కే డిగ్రీ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ డెంగ్యూ, మలేరియా వంటి భయంకరమైన విషజ్వరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి జనాభా నియంత్రణపై ప్రిన్సిపల్ అవగాహన కల్పించారు. ఎందుకులే గుర్తుంది. ఆగన్నా వస్తున్నా ఉండు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.